సిస్టర్ చెప్పండి సార్. డాక్టర్ సారిక గారిని కలవాలి. ఫ్రీగానే ఉన్నారా? మీకు తెలీదా సార్? పాపం సారిక మేడం నిన్న రాత్రి హార్ట్ అటాక్ వచ్చి పోయారు. వాట్? అవును సార్, ఆమె బాడీని నేటివ్ ప్లేస్ అయిన కర్నూలుకి తీసుకెళ్లారు. ఓ మై గాడ్. మరి మరి మా వదిన ఎక్కడ ఉంచారు? ఎవరు సార్? యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉన్న పేషెంట్ నైని మా వదినండి. సారిక మేడం వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నానని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి? ఆ వివరాలు తెలియదు సార్. ఆ తర్వాతే ఇలా జరిగింది. అరే ఎక్కడుంది? ఓ ఐఎమ్ సారీ సిస్టర్, ఐఎమ్ సారీ. ఇంటికొచ్చింది వదినేనా లేకపోతే వేరే ఎవరైనానా? అచ్చం అలాగే ఉందనుకోవాలా, లేదంటే వదినికే నయమయ్యి మతిస్థిమితం లేకపోయేసరికి అలా బిహేవ్ చేస్తుందా? ఏం అర్థం కావట్లేదు, అంత అయోమయంగా ఉంది. రెండు రోజులు నేను ఇంట్లో లేకపోతే చాలు దుమ్ము పట్టిపోతుంది. పని వాళ్ళున్నా వాళ్ళకి పనులు చెప్పడం కూడా వీళ్ళకి తెలీదు. గాయత్రి, ఈ బిస్కెట్ కొంచెం తిని తర్వాత ఆడుకో. నేను చకచకా పనులు చేసేస్తాను, సరేనా? ఇదిగో. బాబుగారు ఫైల్స్ చూసి ఎక్కడవక్కడ పెట్టారు. ఎలా వదిలేస్తారు? ఇవి మళ్ళీ ముఖ్యమైన ఫైల్స్ అని నాకే చెప్తారు. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇలా మత్తులు పోయిన మూతులు ఎంతసేపని చూస్తాం? నిజంగా మాకు పిచ్చెక్కినట్టుంది. ఏమైందన్నయ్య? నైనమ్మా తన పనులు తను చకచకా చేసుకుపోతుంటే కూడా అయోమయంగా ఉంది అల్లుడు. ఇందాకేమో అలా బిహేవ్ చేసింది, ఇప్పుడేంటి ఇలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా? నీ భార్య మీద నీకున్న ప్రేమతో నువ్వు ఆలోచనలో అసలు పడట్లేదు కానీ ఇప్పటికీ నాకు తను నయనేనా అన్న అనుమానం కలుగుతోంది. ఊరుకోండత్తయ్య, అసలే తలకి దెబ్బ తగిలి ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తోంది మా అక్క. మీరేదైనా అన్నారనుకోండి, కరిచినా కరిచేస్తుంది. అవును మమ్మీ, ఇందాకటి నుంచి చూస్తున్నాం కదా. అరే ఒక్కతే మాట్లాడుకుంటోంది. చెల్లి కాదు, నిజంగా మీకు పిచ్చి పట్టినట్టుంది. ఇంటి ఇల్లాలు తన పనులు తను చేసుకుంటే కూడా మీకు గిట్టదా ఏంటి? ఏమైంది? మీరొక్కరే లేరు ఈ వింత ప్రపంచంలో. అరే వాడికి అర్థమయ్యేలా చెప్పు సుమనా. అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి అన్నయ్య. విక్రాంత్, మీ వదిన ముందులా ఉండి ఉన్నప్పుడే వాళ్ళకి లేనిపోయిన అనుమానాలు వస్తున్నాయి. నాకు కూడా డౌట్గా ఉందని చెప్తే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో అని టెన్షన్గా ఉంది బ్రో.
ఎవ్వరూ బిక్కమొహం వేసుకోకుండా రండి చెప్తాను. పదక్క. చెల్లి, వినబడలేదు. త్రినేత్రి అనాలేమో. నా పేరు త్రినయని అత్తయ్య. నైని అని పిలిస్తే చాలు. అబ్బో, మా అక్క పర్ఫార్మెన్స్ మామూలుగా లేదే. ఇదే ఇలాంటి మాటలే మాట్లాడొద్దు అని చెప్తున్నాను. తను ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలా అంటే బాధపడుతుంది కదా. బాబుగారు, నేను పూర్తిగా కోలుకున్నాను. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక కూడా మీరింకా జరిగిపోయిన దాని గురించే మాట్లాడుతున్నారెందుకు? నైని, నువ్వు అన్నది నిజమే. నేను కూడా దాన్ని పీడకలనుకుని మర్చిపోవడం మంచిది. వదినా, మీకు తలనొప్పిగా ఏం లేదా? ఎందుకుంటుంది? హెడేక్. మీరు ఇంగ్లీష్లో చెప్పాలా? రే విక్రాంత్, నైనికి తలనొప్పి ఎందుకుంటుంది? ఎక్కువ కన్ఫ్యూజ్ అయితే మనకొస్తుంది అల్లుడు. అది కాదు మావయ్య, వదినికి యాక్సిడెంట్ అయ్యాక తలకే కదా గాయమైంది. 4 రోజుల్లో నయమైపోయే గాయం కాదది. ఆ? విక్రాంత్ బాబు, మీరు చాలా చురుకైన వారు. తిలోత్తమత్తయ్య వాళ్ళు అనుమానిస్తే మీరు మాత్రం ఆలోచిస్తారా అని నాకు తెలుసు. ఇప్పుడు నా తలకైన గాయాన్ని చూపించమంటే నేనెలా చూపించగలను? ఇప్పుడేం చెప్పదలుచుకున్నారో అర్థమయ్యేలా చెప్పండి పులిబాబు గారు. వదినికైన గాయం పూర్తిగా నయమవ్వడానికి మినిమం 1 మంత్ అయినా పడుతుంది. అయితే అయితే అని అమాయకుళ్ళా అడుగుతావేంట్రా? మీ పెద్ద కొడుక్కి తెలివెక్కడుందిలేండి అత్తయ్య. ఏయ్, నాకు లేకపోయినా పర్వాలేదు. మా తమ్ముడు ఇంటెలిజెంట్ అయితే చాలు. అబ్బా, ముందు విషయం ఏంటో చెప్పండి అల్లుడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట చేసి వస్తాను. వదినా, ఒక్క నిమిషం. ఇలా అడుగుతున్నందుకు మీరు నన్ను క్షమించాలి. ఒకసారి మీ తలకైన గాయాన్ని చూపిస్తారా? రేయ్, నువ్వు ఇలా చేస్తే వన్స్ అగైన్ సారీ బ్రో. నాన్న విశాల్, ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైన నీ ధర్మపత్ని నయిని స్పృహలోకి రావడానికి వారం కూడా పట్టొచ్చని చెప్పిన డాక్టర్ల మాట వినగానే 10 రోజులైనా పర్వాలేదు, తను కళ్ళు తెరిస్తే అనుకున్నామా లేదా? అనుకున్నాం. కానీ 48 గంటలు గడిచాయో లేదో, నైని ఉల్లాసంగా ఉత్సాహంగా అసలు యాక్సిడెంటే జరగనట్టు వచ్చిందంటే ఎంత ఆశ్చర్యపోయామో అంతగా అనుమానించాం. అనుమానిస్తున్నారా అత్తయ్య? తప్పదక్క, నువ్వేమీ అనుకోకు. ఎందుకంటే నిన్ను అభిమానించే మా ఆయనే డౌట్గా అడిగారు అంటే ఇందులో ఏదో పెద్ద కథే ఉండుండాలి. కథ లేదు, ఏం లేదు, కానీ మీరు కథలు పడుతున్నారని అర్థమైంది. ఏయ్, ఏంటే నువ్వు? లేకపోతే ఏంటి? చెల్లి క్షేమంగా ఇంటికొస్తే సంతోషించాల్సింది పోయి అనుమానించి కొత్త సమస్యలు సృష్టించాలని అనుకుంటున్నారా? విక్రాంత్, ఏమైంది నీకు? నిన్న అనాలి ముందు. ట్రీట్మెంట్ ఇంకా బెటర్గా ఉండాలని, చెల్లి ఇంకా త్వరగా కోలుకోవాలని, ఇంకా మంచి హాస్పిటల్లో చేర్పించి త్వరగా నయమయ్యేలా చేస్తాను అని మమ్మల్ని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టనివ్వకుండా హాస్పిటల్ నుంచి ఇంటికి అప్డేట్ చేస్తూ ఆశలు పెంచిన వాడివి. ఇప్పుడు నువ్వే అనుమానం పెంచుతున్నావా? మీకు కూడా సారీ చెప్తున్నాను వదినా.
ఇలా ఎందుకు అడుగుతున్నానంటే నీ సంజాయిషులేమీ నాకు అక్కర్లేదు బాబు. అయితే ఆసనం అన్నట్టు నైనమ్మ ఇంటికి వచ్చింది అంతేనా? బాబాయ్, నేను కాకపోతే ఇంకెవరు వస్తారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నైని, వాళ్ళకెంత చెప్పినా హాస్ని వదిన తప్ప అందరూ నువ్వు కాదన్నట్టు చూస్తున్నారు. అరే, విశాలాక్షమ్మ తల్లి దయ వల్ల నువ్వు త్వరగా కోలుకోవడం కూడా తప్పేనా? నువ్వెందుకు చిరాకు పడుతున్నావు నాన్న? వాళ్ళ ఆవిడనంటే ఫీల్ అవుతున్నాడు. నన్నేమైనా అంటే మాత్రం పళ్ళూడిపోయిన కోతి నవ్వినట్టు నవ్వుతారు మీరు. ఏయ్, పెళ్ళామంటే ఆ మాత్రం ప్రేమ ఉండబట్టే చెల్లి విశాల్ ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటారు. ఇప్పుడెలా ఉంటారక్క? ఇప్పుడేదో వేరుగా ఉంటున్నారన్నట్టు మాట్లాడతావేంటి చిట్టి? పూటకొకలా ప్రవర్తించే మా అక్క ఎప్పుడెలా ఉంటుందో ఏంటో తెలియదు కదా. ఇంకా గంటన్నరే సమయం ఉంది. ఈ లోపు ఇంటి పనులు, ఆఫీస్ పనులు చకచక చేసేసుకోవాలి. అదేంటమ్మా, నువ్వు చేతికి వాచ్ పెట్టుకోవు కదా? ఆ, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను కదా బాబాయ్. ఆ, ఆ, ఆఫీస్ టైం అయిపోయింది కదక్కా. బావగారు కూడా వెళ్ళారు, నువ్వు కూడా వెళ్తావా? అది కాదని వాచ్ చూసుకుంటూ మనసులో ఏవో లెక్కలేసుకుంటుంది పెద్ద మరదలు. వదిన, తలకైన గాయం చూపించకపోయినా అందరూ మీ చేతికున్న వాచ్నైతే చూశారు. ఎందుకు పెట్టుకున్నారో చెప్తారా? రై, నైని వాచ్ పెట్టుకోవడం కూడా నీకు ప్రాబ్లమేనారా? అది కాదు బ్రో. ఎనఫ్. నైని కండిషన్ ఏంటో అందరికీ తెలుసు. అయినా సరే ఇలా వేధించడం కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. గాయత్రి పాప చేతులు తాకిన తర్వాతే నేను నైని నన్న సంగతి గుర్తొచ్చింది. సరిగ్గా 3 గంటలు మాత్రమే నేను నాలా ఉంటాను. సమయాన్ని వృధా చేయకుండా అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. మా అక్కని ఎవ్వరం ఏమి అన్న బావగారు, తను ఇప్పుడున్నట్టే ఉంటే. తేడా మీరు చేయకండి. చెల్లి, నువ్వు వెళ్ళి వంట చేయి. 4 రోజులుగా వేరే వాళ్ళు చేసిన వంటలు తిని నాలుక మందమైపోయింది. ఏయ్, కొన్ని పూటలు నువ్వే వండావు కదే. అవును రాజా, నేనని చెప్తే బాగుండదని అలా అన్నాను. చెల్లి, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఏమంటావు మమ్మీ? ఏమన్నాలో కూడా తెలియడం లేదురా. అరే, ఎప్పుడూ డౌట్ పడని విక్రాంత్ కూడా తను నయని కాదని అనుమానించాడు. అదే నిజమేమో అనుకున్నాం కదా మమ్మీ. నిజం చెయ్యాలని కూడా అనుకున్నాను వల్లభ. కానీ ఇంతలోనే జలక్కిచ్చింది. ఎవరు? త్రినేత్రేనా, త్రినైనినా? అరే, ఇద్దరెక్కడున్నారు మమ్మీ? ఇద్దరు ఒకరిలా ఉన్నారా, ఒకరే ఇద్దర్లా చేస్తున్నారా? నాకేం అర్థం కావడం లేదు వల్లభ. అరే, ఒకసారేమో హాఫ్ శారీ కడుతుంది, ఒకసారి చీర కడుతుంది. ఇప్పుడు అదనంగా చేతికి వాచ్ కూడా పెట్టుకుంది. ఏవైనా కట్టుకొనివ్వరా? మన కళ్లకు కనికట్టు కట్టకుండా చేయకుండా ఉంటే చాలు. కానీ చేసేస్తుంది. చేస్తున్నది పెద్ద మరదలా, లేకపోతే తమ్ముడన్నట్టు వేరే ఎవరైనా? అది కనుక్కోవాలి. పరాయిదాన్లా ప్రవర్తించినప్పుడు అనుమానించాం. కానీ ఇప్పుడు నడిపి కోడలు నైని నేనే అంటూ అన్ని పనులు చకచకా చేసుకుంటూ పోతోందిగా. అరే, ఈ అయోమయానికి తోడు నా తింగరి పెళ్ళాం ఒకటి, నీ పెంపుడు కొడుకు ఇంకొకడు.
హాసిని విశాల్ సపోర్ట్ చేస్తున్నారంటావా? వాళ్ళిద్దరూ కూడా డౌట్ పడితే నైని రూపంలో ఉన్న వేరే లేడీ అని చెప్పేసి ఆట ఆడుకునే వాళ్ళం కదా మమ్మీ. రేయ్, తొందరపడి ఎక్కువ చేయడానికి ట్రై చేయకు. ఆ, ఒకవేళ తను నిజంగానే నైని అయితే నిన్ను బావా అని కూడా చూడదు. నాకు అత్తయ్య అన్న గౌరవం కూడా ఇవ్వదు. పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల పద్ధతిగా కొట్టాలని కరాటే కుంగ్ఫూలు నేర్చుకోవాల్సిన అవసరం అలాంటి వాళ్లకుండదు. కుళాయి బిందెలతో కొట్టుకుంటూ పెరుగుంటారు. అరే రఫ్ ఆడిస్తుందని నాకు తెలుసులే మమ్మీ. పర్ సపోజ్ తను గనక నైని కాకపోతే అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అప్పుడు మన గుప్పెట్లోకి వచ్చిందా సరే, లేదంటే గుప్పెడు మన్ను నోట్లో వేసేయడమే. చూద్దాం మమ్మీ. పూటకొకలా ప్రవర్తించే అందగత్తే నిజంగా నా పెద్ద మరదలా, లేకపోతే అలా కవర్ చేస్తూ కోట్లు కొల్లగొట్టడానికి వచ్చిన దొంగపిల్ల? ఏదో ఒకటి నిర్ధారించుకోవాలి అనంటే ఆచితూచి అడుగు వేయాలి. పరీక్ష పెట్టాలి వల్లభ. ఎవరికి మమ్మీ? తనకే. సడన్ గా ఎగ్జామ్ రాయమంటే రాస్తుందా మమ్మీ? ఇడియట్. పెన్ను తీసుకుని బరబరమని గీకడానికి తనేమైనా చంటిపిల్ల? నేనన్నది ఎగ్జామ్ కాదు, టెస్ట్ చేయాలి. తను నైనీనా కాదా అన్నది తేల్చేయాలి. బట్ హౌ మమ్మీ? ఇప్పుడు బానే ఉంది కాబట్టి కాస్త ఓపిక పట్టి తన గొంతు పట్టాలి. మంచినీళ్ళు తీసుకురమ్మంటారా బాబు గారు? ఏమొద్దు. నిన్నెలా పిలవాలో అర్థం కాక గొంతు సవరించుకున్నాను అంతే. అంటే నైని అంటే ప్రేమగా బదిలిచ్చే నువ్వే సాయంత్రం నేను త్రినేత్రిని అని గొడవ పడిపోయావు. ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థం కావడం లేదు. నేను నేనుగా ఉండడం కూడా ఇక్కడ తప్ప బాబు గారు? నువ్వుగా అంటే? మీకోసం వెతుక్కుంటూ వచ్చిన ఈ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించాలని మీ తిలోత్తమమ్మ ఎందుకు చూస్తుంది? మిమ్మల్ని ఆరాధిస్తున్నానంటే మీ అన్నయ్య గారు ఎందుకు హేళనగా మాట్లాడతారు? మీ మరదలు తన పేరేమన్నారు? సుమన. తన సూటిపోటి మాటలతో కొట్టాలనంత కోపం వచ్చింది నాకు. మీరు అడ్డుకోవడంతో ఆగిపోయాను బాబుగారు. అమ్మవారికి పూజ చేయడానికి మాత్రమే కాదు, పొలం పనులు కూడా చేస్తున్న చేతులివి. నీ ధైర్యం, నీ తెగువ నాకు తెలుసు నైని. నైని అన్న పేరే బాబుగారి నోటి వెంట ఎక్కువగా వస్తుందంటే నన్ను అలా పిలవడం లేదనుకుంటా. తను లేదా తననే నాలో చూసుకుంటున్నారా? కానీ నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చాక... నేను హాస్పిటల్ నుంచి రాలేదు, గుడి నుంచి వచ్చాను. ఇందాకేమో యాక్సిడెంట్ నుంచి బయటపడినందుకు విశాలాక్షమ్మ వారికి కృతజ్ఞతలా నన్ను? నేనా? నువ్వు కాదు, నైని అన్నది. సరేనా? అసలు నైని ఎవరు బాబుగారు? నా భార్య. మీకు పెళ్ళయిందా? అయ్యో నైని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? గాయత్రి, గానవేలు మన కన్నబిడ్డలు కాదా? మన పిల్లలా? మీరు నైనిని పెళ్లి చేసుకున్నారు, పిల్లలేమో మన బిడ్డలు అంటున్నారు. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు బాబుగారు. నైని, నువ్వు మాట్లాడేదే అర్థం కావడం లేదు, కానీ నువ్వు నన్ను అంటున్నావు. అయ్యో లేదు లేదు బాబుగారు.
మీరు నైని అన్న పేరుతో పిలుస్తున్నారు కానీ తాను వేరు నేను వేరు. తన పిల్లలు నా పిల్లలు అని చెప్పి నన్ను అయోమయంలో పడేస్తున్నారు. నైని కూల్ కూల్, ఒక్కసారి నా మాట విను, నువ్వు కంగారు పడకు. అందరూ అలా మాట్లాడుతున్నా మీరు అడ్డుకునేసరికి మీరు నాకు అండగా ఉన్నారు అనుకున్నాను. కానీ నన్ను స్వార్థానికి ఉపయోగించుకోవాలని ఇక్కడ ఉండనిస్తున్నారు అనుకుంటా.